హాయ్ అండి, నమస్తే. నిద్ర గురించి ఈ మధ్య ఎక్కడా లేనంత డిస్కషన్ జరుగుతుందండి. నిద్ర అంటే ఈ మధ్య ఆధునిక శాస్త్రవేత్తలు, ఫేమస్ సైంటిస్ట్స్ కానీ, మెంటల్ ఎక్స్పర్ట్స్, మానసిక శాస్త్రవేత్తలు కానీ అందరూ చెప్తోంది నిద్ర ఉండాలండి బాబు, నిద్ర ఎంత ఉంటే అంత మంచిది. అంటే మనం మొన్నటిదాకా మన లెక్క ఏంటంటే ఎవడైతే తక్కువ నిద్రపోయి, ఎవడైతే రాత్రులు కూడా పనిచేసేసి పగలు కూడా పనిచేసేస్తాడో వాడు తోపైపోతాడు, సూపర్ అయిపోతాడు అనుకున్నాం కదండి. కానీ కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, గణాంకాలు వస్తూ ఉంటాయి. ఆ రేంజ్‌లో ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు, అంటే నిద్రను కూడా త్యాగం చేసేసిన వాళ్ళు ఎదిగేది తక్కువ, బాగుపడేది తక్కువ, అంటే ఆరోగ్యం కాపాడుకునేది తక్కువ. ముఖ్యంగా ప్రొడక్టివిటీ అండి. ప్రొడక్టివిటీ చూపించుకునే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది అంటున్నారు. అంటే ప్రొడక్టివిటీ హ్యాక్స్ కూడా మనం చెప్పుకుంటున్నాం కదండీ. జస్ట్ 5 అంటే 5 సెకండ్స్‌లో ఎలా రెడీ అయిపోవాలి. అంటే ఏదైనా గానీ మనకు నచ్చని పని కూడా ఎలా మొదలుపెట్టేయాలి, ఆ తర్వాత ఎలా సక్సెస్ అవ్వాలని. అలాగే ఒక 1 అవర్ని ఏదైనా ఒక టాస్క్ పెట్టుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదండి. గతంలో అవి చెప్పుకున్నాము. కాస్త వెనక్కి వెళితే మీకు అవన్నీ కనపడతాయి. సో ఇక్కడ నిద్ర అండి ఈరోజు. రాత్రి నిద్ర మంచిదా, అంటే ఫుల్ నైట్ స్లీప్ మంచిదా, నాప్స్ మంచిదా, లేకపోతే 2 కాంబినేషన్లో తీసుకుంటే మంచిదా, ఎట్లా తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు పడాలి, ఎవరు దేని జోలికి వెళ్ళకూడదు. అందరినీ నిద్రపోమనే చెప్తాం, కానీ నాప్స్ జోలికి ఎవరు పోకూడదు. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా పూర్తిగా చూసి, అంటే మీకు ఉపయోగపడే ప్రతి పాయింట్ని దయచేసి ఉపయోగించేసుకోండి. ఎవరికైతే అది ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఒక మంచి సోషల్ కాజ్ కోసం, ఒక మంచి మంచి ఉద్దేశంతో మనం చేసుకుంటున్నాం కాబట్టి. నిద్ర గురించి మీకు తెలిసిందే. ఇమ్యూనిటీ సిస్టమ్ని కంప్లీట్గా బూస్ట్ చేస్తుందండి. ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎందుకంటే పగలంతా బ్రెయిన్కి పట్టేసిన టాక్సిన్స్ బ్రెయిన్కి పట్టేయటం ఏంటని మీరు అంటారేమో. పగలంతా రకరకాలైన వాళ్ళతో చూస్తాం, రకరకాలు మాట్లాడతాం, రకరకాల వ్యాపకాల్లో ఉంటాం. ఇక్కడ ఉన్న టాక్సిక్ మ్యాటర్ అంతా బ్రెయిన్లోకి వచ్చేస్తుందండి. ఆ బ్రెయిన్లో ఆ టాక్సిక్ మ్యాటర్ని శుభ్రంగా వదిలించేయడానికి నిద్ర ఒక్కటే, ఇంక ఏమి మందు మాకులు ఏం అక్కర్లేదు, నిద్ర ఒక్కటే సరిపోతుందంటారు. అలాగే ఫోకస్ అండి. ముఖ్యంగా మనకి ఫోకస్ నిలబడదు ఎక్కడ కూడా. ఏది నిద్ర లేని రోజులు ఒకసారి ఊహించుకోండి. రాత్రి నిద్ర లేకపోతే పగలు దేని మీద దృష్టి పెట్టలేరు. ఎక్కువ తినేయాలనిపిస్తుంది, ఇంకా ఏదో లేజీగా ఉంటుంది, గ్లూమీగా ఉంటుంది. ఇక్కడ మరి డైలీ లైఫ్లో మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కదండి. ఏదో శని పట్టింది, దరిద్రం పట్టింది అంటూ ఉంటారు చూడండి. శనిలు దరిద్రాలు ప్రత్యేకంగా ఏం పట్టవు. ఆ రోజు వచ్చిన సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం మెదడు కోల్పోతే ఇంక శని పట్టుద్దండి ఖచ్చితంగా. అంటే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసేసుకుంటాం, ఆ చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేం. సమస్య ఏంటి అంటారా? రోజువారీ లైఫ్లో చాలా సమస్యలు వస్తాయండి. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఆఫీస్లో బాస్ దాకా కూడా. ఇక ఇమ్యూన్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాను. కంప్లీట్గా ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి నిద్ర తప్పించి వేరే మార్గం లేదు. ఇంకొకటి, ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఎంత వర్కౌట్ చేస్తున్నామే చూస్తున్నాం, కానీ హార్మోన్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతుందనేది తెలియట్లేదండి చాలామందికి. అరే ఏం తిన్నా లావ్ అయిపోతున్నానండి, ఎంత వర్కౌట్ చేసినా లావ్ అయిపోతున్నానని కొంతమంది అంటే, ఏం తిన్నా ఎంత బాగా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా మెంటల్గా ఎందుకోనండి శుభ్రంగా ఉండలేకపోతున్నాను, హాయిగా ఉండలేకపోతున్నాను, ఏదో తేడా ఉంటుందంటారు చూడండి. వీళ్ళు కూడా నిద్ర లేని వాళ్ళే. అంటే అనవసరమైన స్ట్రెస్కి, అనవసరమైన ఇబ్బందులకి బలైపోతున్నారు వీళ్ళంతా కూడా. సో ఇది కారణం. ఇంకొకటి, ఈ మధ్య గుండె జబ్బులండి. 25-30లకే మొదలైపోతున్నాయి ఈ గుండె జబ్బులు. టప్మని పోతున్నారు అంతే. సో మరి గుండె జబ్బులకు కూడా నిద్ర ముడిపెట్టారండి. ఎస్, ఆరోగ్యకరమైన హృదయం కావాలి అనుకుంటే మంచి నిద్ర ఉండాలి అని చెప్తున్నారు. ఇక మజిల్స్ గుర్తుంచుకోండి, ఎంత వర్కౌట్ చేసినా మజిల్ కూడా రిపేర్ చేసుకోవాలండి. పగలంతా మజిల్ చినిగిపోతుంది, గుర్తుంచుకోండి. అంటే జిమ్కి వెళ్ళేవాళ్ళు, వర్కౌట్స్ చేసేవాళ్ళకి ఇంకాస్త చీరుకుపోతుంది. అలాగని అది డేంజర్ కాదు, మంచిదే. కానీ అది ఇంప్రూవ్ అయ్యి రిపేర్ చేసేసుకోవాలంటే మంచి నిద్ర, 7-8 గంటల నిద్ర అనేది అవసరం అండి. ఇది గుర్తుంచుకోవాలి అందరం కూడా. సో మరి ఇక్కడ బ్రెయిన్ ముందే చెప్తున్నానండి, ఎందుకు మనసు హాయిగా ఉంటుంది నిద్రపోయి లేచిన తర్వాత అంటే, టాక్సిక్ మ్యాటర్ మొత్తం వదలగొట్టేసి పొద్దున్నే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. నిద్ర లేచిన వెంటనే మళ్ళీ మనం టాక్సిక్ ఎక్కిచ్చేసుకుంటాం, అది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. నిద్ర లేచిన వెంటనే ఏ పనులు చేయకూడదు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు అనేది ఇంకొక వీడియోలో చెప్పుకుందామండి. ఇక పవర్ నాప్ అండి. ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఎవరో సాఫ్ట్వేర్ వాళ్ళు, ఐటీ వాళ్ళు, లేకపోతే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే అనుకుంటాం, కానీ
వర్కింగ్ ఉమెన్ ఏంటి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళేంటి, పిల్లలేంటి, పెద్దలేంటి అందరికీ కూడా ఈ పవర్ న్యాప్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి. కాకపోతే అక్కడున్న అందుబాటుని బట్టి, అంటే టైంని బట్టి, మనం ఉన్న పరిస్థితిని బట్టి టైం ఎంచుకోవాలి. 10, 20 నిమిషాల నుంచి గంట, గంటన్నర వరకు కూడా పవర్ న్యాపే అంటామండి. కాకపోతే మరీ ఎక్కువ నిద్రపోతే రాత్రి నిద్ర పట్టే అవకాశం ఉండదు, అది గుర్తుంచుకోండి. ఇవి కండిషన్స్ అండి. అలాగే కొంతమందికి ఇన్సోమ్నియా ఉంటుందండి, అతి నిద్ర జబ్బు ఉంటుంది. ఇదేదో పవర్ న్యాప్ ఖాతాలో వేసేసి మళ్ళీ పగలంతా నిద్రపోదామంటే కుదరదు, దయచేసి అది కంట్రోల్ చేసుకోవాలి. సో మరి ఎందుకు ఈ పవర్ న్యాప్ అంటే కొద్దిసేపు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది, ఇంకొద్దిసేపు తీసుకుంటే ఇంకా ప్రయోజనం ఉంటుంది, ఇంకొద్ది అయితే ఇంకా, అంటే జస్ట్ ఒక అరగంట 20 నిమిషాలు అనేది మంచి మంచి టైం అంటున్నారు. అంటే ఫిట్ అయ్యే టైం అండి, సూటబుల్ టైం. అంతకు మించి ఎక్కువ టైం అయితే వద్దని చెప్పేస్తున్నారు. సో మరి ఈ పవర్ న్యాప్ చేసే మేలేంటి అంటే గుర్తుంచుకోండి, పగలంతా పనిచేస్తుంటాం, పొద్దున్నే ఎప్పుడు 5, 6 లేచి ఉంటాం, పని చేసి ఉంటాం, మధ్యాహ్నం భోంచేసేసరికి మైండ్ అంతా కూడా ఏమైపోతుందో మీకు తెలుసండి, రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. విపరీతమైన బద్ధకం, విపరీతమైన ఏదో ఆవహించేస్తుంది కదా బాడీని. ఇది పోగొట్టడం కోసం ఆ 10, 20 నిమిషాలు త్యాగం చేస్తే మధ్యాహ్నం నుంచి మళ్ళీ రాత్రి 8, 9, 10 దాకా కూడా కొంతమంది హాయిగా పనిచేసుకోవచ్చండి. సో మరి ఈ పవర్ న్యాప్ అనేది మన రియాక్షన్ టైంని ఇంప్రూవ్ చేస్తుంది, మెంటల్ ఫ్యాటిగ్ని పడగొట్టేస్తుంది, షార్ట్ టర్మ్ మెమరీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ముఖ్యంగా స్ట్రెస్ని తీసేస్తుందండి. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉన్నటువంటి స్ట్రెస్ని ఇది పూర్తిగా తీసేస్తుంది. సో మరి ఎప్పుడు పవర్ న్యాప్ అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 మధ్య తీసేదాన్నే పవర్ న్యాప్ అంటారు. మళ్ళీ తర్వాత నిద్రపోయారనుకోండి, రాత్రి నిద్ర దెబ్బైపోతుంది. ఆ నిద్ర పోయిందంటే పవర్ న్యాప్లు తీసుకుంటూ ఎంత కూర్చున్నా ఉపయోగం ఏమి ఉండదు, గుర్తుంచుకోండి. పవర్ న్యాప్ నిద్రకి ఎప్పుడూ సమానం కాదు. ఇది రాత్రి నిద్రకి. రాత్రి నిద్ర హాయిగా తీయండి. హాయిగా అంటే ఎవడు అదృష్టవంతులు అంటే బాగా, అంటే పడుకున్న వెంటనే శుభ్రంగా నిద్రపోయేవాడు ఉంటాడు చూడండి, వాడు అదృష్టవంతుడు అంటాం కదా మనం. కానీ క్వాలిటీ స్లీప్ ఎవడైతే తీస్తాడో వాడు అదృష్టవంతుడు అని చెప్తారండి. క్వాలిటీ అంటే ఏమీ లేదు, 10 సార్లు లేవకుండా, 10 రకాలైన పిచ్చి కలలు కనకుండా, అంటే మెలకు తెచ్చుకుంటూ ఏదో పడుకున్నానులే అనుకునేలా కాకుండా, దున్నపోతులాగా ఏనుగులు తొక్కినా, నేనైతే చిన్నప్పుడు అలాగే నిద్రపోయేవాడినండి, ఇప్పుడు కూడా అలాగే నిద్రపోతాను. ఇలా పడుకుంటే చాలండి, 2 నిమిషంలో నిద్ర పట్టేస్తుంది నాకు. అంటే ఇప్పుడు పడుకున్నా కానీ నిద్ర పట్టేస్తుందండి. నిద్ర పోవాలి అని బ్రెయిన్కి ట్రైన్ చేసుకున్నానేమో మరి నాకు తెలీదు. మీకు ఆ పాసిబిలిటీ ఉండండి. అంటే ఏం లేదు, నిద్ర మంచిది 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా పడుకోవాలి అనుకుంటే మాత్రం అలా కారు ఎక్కుతాను, డ్రైవర్ ఉన్నప్పుడు కారు ఎక్కుతాను, అలా పడుకోవాలనుకుంటే పడుకొని మళ్ళీ ఆఫీస్ దగ్గర లెగుస్తానండి. అంటే అంత రిలాక్స్ అయిపోతాను అని చెప్పడం నా ఉద్దేశం. 10, 20 నిమిషాలు నిద్ర చేసే అద్భుతాలు మామూలుగా ఉండదు. అంటే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు, స్ట్రెస్తో కూడుకున్న వర్క్ ఉన్నప్పుడు ఈ నిద్ర మళ్ళీ చక్కటి ఫ్రెష్ మైండ్ని మనకి ఇచ్చేస్తుందండి. సో మరి ఇది లాంగ్ టర్మ్ హెల్త్ గోల్ కింద పెట్టుకోండి. ఏది, రాత్రి నిద్ర పెట్టుకోండి, పగలు కూడా చక్కగా 10, 20 నిమిషాలు పెట్టుకోండి అనే చెప్తున్నారు. ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి, ఫోకస్ పెంచుకోవడానికి ఇవన్నీ మంచి విషయాలండి. మనం లైఫ్ స్టైల్ పాడైపోయింది. ఇంతకుముందు పూర్వీకులు ఈ పని చేసేవాళ్ళండి. ఎంత కష్టపడినా కానీ, పొలంలో పని చేసుకున్నా కానీ, భోంచేసాక చెట్టు కింద ఓ 10 నిమిషాలు, ఒక అరగంట అలాగ నడుము వాల్చేవాళ్ళు. తర్వాత లేచి మళ్ళీ ఫుల్ ఎనర్జీతో పని చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు, మనకేమో కుదరట్లేదు. అందరికీ కుదరదు కదండి అంటారు. అవును, నిజమే, ఆఫీసులకి వెళ్ళినప్పుడు అందరికీ కుదరదు. కానీ జాగ్రత్తగా అవకాశం ఉన్న రోజు చెప్తున్నాను, తీయటం మంచిది అని చెప్పడం నా ఉద్దేశం అండి. సో మరి గుర్తుంచుకోండి, ఐడియల్ కాంబినేషన్ ఏంటంటే 7 నుంచి 9 అవర్లు, 9 గంటల వరకు రాత్రి నిద్ర, 10, 20 నిమిషాలు పగల నిద్ర. ఇది మాత్రం గుర్తుంచుకోండి. లాంగ్ టర్మ్ హెల్త్కి, ప్రొడక్టివిటీకి, మెంటల్ హెల్త్కి అన్నిటికీ ఇది గుర్తుంటుంది. ఇది గుర్తుంచుకోండి. రాత్రి నిద్రకి ఇది ప్రత్యామ్నాయం కాదు. ఇన్సోమ్నియా ఉన్నవాళ్ళు, అతి నిద్ర ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవద్దు, గుర్తుంచుకోండి. మరీ ఎక్కువ పవర్ న్యాప్లు తీసేస్తే రాత్రి నిద్ర ఇబ్బంది పడిపోతుంది. సాయంత్రం 4, 3 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర తీసుకోవద్దు. సో మరి ఇన్ని ఉన్నాయండి. సో మరి నా సలహా ఏంటంటే రెండింటిని మిక్స్ చేయండి. రెండిటి వల్ల లాభాలు ఉన్నాయి, కానీ రాత్రి నిద్ర వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. పగలు కూడా ప్రొడక్టివిటీ పోగొట్టుకోకూడదు. పగలు ఆ కొద్ది టైంను కూడా ప్రొడక్టివ్గా వాడుకుందాం. ఏది, మధ్యాహ్నం టైం తర్వాత టైంని బాగా వాడుకుందాం అనుకునే వాళ్ళకి బాగుంటుందండి. లాంగ్ టర్మ్ హెల్త్కి బాగుంటుంది, మెమరీ అండ్ లెర్నింగ్కి బాగుంటుంది, ప్రొడక్టివిటీకి బాగుంటుంది, స్ట్రెస్ తగ్గించడానికి బాగుంటుంది, అలర్ట్గా ఉంచడం, మైండ్ని అలర్ట్గా ఉంచడానికి బాగుంటుందండి. సో మరి నిద్ర గురించి ఈ మధ్య బాగా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి, ముఖ్యంగా పవర్ న్యాప్ గురించి కూడా జరుగుతుంది కాబట్టి, ఈ విషయాలు అంటే చిన్న షార్ట్ వీడియోస్ చేస్తున్నాను, కానీ
ఈ లాంగ్ వీడియో అయితే మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాను అనే ఉద్దేశంతో లాంగ్ వీడియో ఇచ్చాను. సో మరి మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి. మీ ఒపీనియన్ మ్యాటర్స్. మీ కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. దయచేసి మీరు కామెంట్ చేస్తే ఇంకా ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అవి కూడా దయచేసి తెలియచేయండి. థ్యాంక్ యూ.